హాయ్ వివర్స్. ఈ మధ్యనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి బదిలీలు అయిపోయాయి. అంటే కొంతమందికి ఆర్డర్‌లొచ్చాయి, రిలీవింగ్ తీసుకున్నారు, కొత్త ప్లేస్‌లో జాయిన్ అవ్వటం జరిగింది. ఇంకా కొంతమందికి ఆర్డర్సే రాలేదు, రిలీవ్ అవ్వలేదు, జాయిన్ అవ్వలేదు అనే వాళ్ళకి త్వరలోనే మీకు కూడా వస్తాయి. జాయిన్ అయిపోతారు. ఆ ప్రాసెస్ రొటీన్‌గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏందంటే, సచివాలయ ఉద్యోగులకి స్థానికంగా మళ్ళీ బదిలీలు. అంటే ముఖ్యంగా నగర పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీలోనూ, కార్పొరేషన్స్‌లోనూ ఎవరైతే పనిచేస్తున్నారో అంటే స్థానికంగా 2, 3 సంవత్సరాల మించి ఒకే సచివాలయంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వితిన్ మున్సిపాలిటీ పరిధిలో వార్డులకి ఏవైతే ఉన్నాయో వార్డుల్లో రీషఫ్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నట్టు మనకు తెలుస్తుంది. ఏందంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సెక్రటరీస్‌ని ఒక వార్డు నుండి మరొక వార్డుకి మార్చాలి అనే రిక్వెస్ట్‌లు చాలా రావడం జరుగుతుంది కాబట్టి, దానిలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధుల వారి అనుమతితో వితిన్ మున్సిపాలిటీ పరిధిలో రీషఫ్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఒక వార్డును మరో వార్డుకి ట్రాన్స్‌ఫర్ అనేది జరగబోతున్నాయని మనకు తెలుస్తుంది. ఈ విషయం మీద మీ మున్సిపాలిటీలకి ఇలాంటి ప్రాసెస్ మొదలైతే కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.